హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి మనము మైసూర్ మల్లె చెట్టు గురించి అయితే తెలుసుకుందామండి. దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. మైసూర్ మల్లె, చెండు మల్లె, సెంటు మల్లె, ఇలా 4-5 రకాలుగా అయితే పిలుస్తారు. మల్లెలో ఇది ఒక రకము, చాలా సువాసనగా ఉంటుంది. ఇది చూడ్డానికి ఫ్లవర్ కూడా ఒక బుకే లాగా అయితే మనకి కనిపిస్తుంది. మైసూర్ మల్లె అని చెప్పాను కదా, ఇదేనండి పూల మొక్క. ఇది నేను బయటి సైడ్ అయితే వేశాను. స్టెమ్ కటింగ్తోనే ఈ మొక్కనైతే నేను గ్రో చేశాను. ఒక్క స్టెమ్ నాటామంటే మనము చుట్టుపక్కల చాలా కొమ్మలైతే వస్తాయండి. ఇలా బుకే లాగా ఉంటుంది, మీకు కనిపిస్తుంది కదా. దీనికి ఇంకొక పేరు కూడా కాశ్మీర్ బుకే అని కూడా అంటారు. 4-5 రకాల పేర్లు అయితే ఉన్నాయండి. ఒక్కొక్కరు ఒకలాగా పిలుస్తారు కదా. ఎక్కువగా మైసూర్ మల్లె అనే పేరైతే మనము వింటూ ఉంటాము. ఈ ఫ్లవర్ నేమ్ వచ్చేసి స్మెల్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకే సెంటు మల్లె, చెండు మల్లె, కాశ్మీర్ బుకే, వీటికే 4-5 రకాల పేర్లు అయితే ఉన్నాయి. మనకి మల్లె వచ్చేసి కంప్లీట్గా వైట్ కలర్ ఉంటుంది కదా. ఇది కింది బాగాన లైట్గా కొంచెం రెడ్ షేడ్లో అయితే ఉంటుంది. పువ్వులు ఇవి 2-3 డేస్కి 1 by 1 అలా విచ్చుతూ ఉంటాయి. మీకు మొగ్గలు కూడా కనిపిస్తున్నాయి చూడండి. పువ్వు కూడా కొంచెం పెద్ద సైజు ఉంటుందండి. బొండు మల్లె పువ్వు ఎలా ఉంటుందో మనకి చూడడానికి అలా అయితే కనిపిస్తుంది. ఈ మైసూర్ మల్లె అనేది గుత్తి గుత్తిలాగా ఉంది చూడండి, ఒక బుకే లాగా ఉందన్నమాట. ఈజీగా గ్రో చేయొచ్చండి. స్టెమ్ కటింగ్తోనే గ్రో చేయొచ్చు. నేను నైబర్స్ దగ్గర నుంచి స్టెమ్ కటింగ్ తెచ్చి ఈ మొక్కనైతే గ్రో చేశాను. ఈ మైసూర్ మల్లె మొక్కను మనము టెర్రస్ పైన కూడా గ్రో చేసుకోవచ్చండి. కాస్త పెద్ద టబ్బు తీసుకుంటే సరిపోతుంది. 100 రూపీస్ టబ్బు ఉంటుంది కదా, ఆ టబ్బులో గ్రో చేసుకున్నామంటే ఇది వెడల్పుగా ఇలా సైడ్ కూడా కొమ్మలు వచ్చి గుబురుగా పెరుగుతుంది. కాబట్టి మనము పెద్ద టబ్బు తీసుకుంటే ఎదగడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది మొక్కకి కూడా. చిన్న టబ్స్లో అయితే ఈ మొక్కను గ్రో చేయలేము. నేనైతే కింద నేలపైనే వేశానండి. చాలా గుబురుగా పెరిగి ఇలా పువ్వులు చూడండి ఎన్ని గుత్తులు గుత్తులుగా ఉన్నాయో. కొమ్మ కొమ్మకి ఒక బంచ్ లాగా అయితే ఇలా వచ్చింది. చూడ్డానికి సేమ్ బుకే లాగే ఉంది కదా, అందుకే దీనికి నేమ్ కూడా కాశ్మీర్ బుకే అనే పేరు వచ్చింది అనుకుంటా. స్మెల్ మాత్రం టచ్ చేస్తుంటేనే చాలా స్మెల్ వస్తుందండి. మనకి దగ్గర వైపే కాకుండా కొంచెం దూరంగా ఉన్నా కూడా ఈ ఫ్లవర్ స్మెల్ అయితే వస్తుంది, అంత సువాసన ఉంటుంది. ఈ పువ్వులను మనము దేవుడి పూజకు కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ మైసూరు మల్లె పువ్వులను మధ్యలో అలా లైట్ పింక్ షేడ్లో కలర్ ఉండి పువ్వులన్నీ వైట్గా ఉండి కొన్ని మొగ్గలు వచ్చి చూడ్డానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ప్రతి కొమ్మ కొమ్మకి ఇలా ఫ్లవరింగ్ అయితే ఉందండి. అదిగోండి, ఇది పైన సైడు పక్కలకి ఉన్న కొమ్మలకి అంతా ఇలా, అదిగోండి ఆ సైడు కొమ్మకు కూడా ఇలా పువ్వులు అయితే వచ్చాయి. మొగ్గలు ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి. 2-3 డేస్ ఇవి విచ్చుకుంటూనే ఉంటాయి ఈ పువ్వులు అయితే. మనం సడన్గా చూస్తే మాత్రం మల్లె పువ్వులు లాగానే కనిపిస్తున్నాయి కదా. కాకపోతే దీని లీఫ్ డిఫరెన్స్ ఉంది కాబట్టి మైసూర్ మల్లె అని మనం ఐడెంటిఫై అయితే చేయవచ్చు. ఇది కూడా మల్లె చెట్టును మనం స్టెమ్ కటింగ్తో ఎలా గ్రో చేస్తామో ఈ మైసూర్ మల్లెను కూడా స్టెమ్ కటింగ్తోనే మనమైతే ఈజీగా గ్రో చేయొచ్చు. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.